చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. హల్లెలూయా. ఇది ఎవరి గురించి రాయబడింది? నీ గురించి, నా గురించి, మనందరి గురించి రాయబడింది. మనల్ని దేవుడు ఏం చేశాడంటే, మనం అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బ్రతికించి అంత మాత్రమే వదిలిపెట్టలే. ఆయన ఏం చేస్తాడట, క్రీస్తుతో పాటు మనల్ని కూడా లేపి ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడట? ఇప్పుడు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థం చేసుకుందాం ఈ మాట. ఇప్పుడు మనందరం ఎక్కడున్న వాళ్ళం? ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు క్రీస్తుతో పాటు మనల్ని కూర్చోబెట్టాడు. ఆమేన్. ఎప్పుడు కూర్చోబెట్టాడు? ఎప్పుడైతే మనం ఆయన్ని అంగీకరించి రక్షణ పొందామో మనం అక్కడ కూర్చున్న వారం. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రామిస్. ఇది ఒక వాగ్దానం కాదు. భవిష్యత్తులో చనిపోయిన తర్వాత క్రీస్తుతో పాటు దేవుడు మనల్ని కూర్చోబెడతాడు కాదు. అక్కడ కూర్చుండబెట్టెను అని రాయబడింది. కూర్చుండబెట్టాను అంటే అది పాస్ట్ టెన్స్, జరిగిపోయింది, ఇప్పుడు జరిగిపోయింది. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తులోకి వచ్చామో అది మన జీవితంలో ఇప్పుడు యథార్థంగా మారిపోయింది, సత్యంగా మారిపోయింది. అంటే యేసు క్రీస్తులోకి వచ్చిన మనం ఇప్పుడు క్రీస్తుతో పాటు కూర్చున్న వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. సేమ్ క్రీస్తుతో పాటు కూర్చోవడం అంటే ఏంటి? దాని అర్థం మరలా మనకు ఒక చైర్ వేసి కూర్చోబెట్టల ప్రభు. దాని అర్థం ఏంటంటే క్రీస్తు ఎక్కడైతే కూర్చున్నాడో, క్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? ఉన్నతమైన అధికారముతో, ఉన్నతమైన శక్తితో, ఉన్నతమైన మహిమ ఘనత కలిగిన ఆ స్థానంలో ఆయన కూర్చున్నాడు. అదే స్థానాన్ని, ఆ అధికారాన్ని, ఆ ఘనతను, ఆ మహిమను, ఆ యొక్క గొప్పతనాన్ని ప్రభు మనకి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ సో పవర్ఫుల్ నౌ. ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు చాలా శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు గొప్ప మహిమ కలిగిన వాడై ఉన్నాడు. క్రీస్తు యేసు మరణ పునరుద్ధానముల ద్వారా అది మనం పొందుకున్నాం. సో ఒకప్పుడు నేను పాపిని కాబట్టి నేను జీవితాంతం నేను పాపిని అనుకోవడానికి లేదు. ఇప్పుడు నువ్వు పాపము స్థానం నుంచి ఇప్పుడు పరిశుద్ధమైన స్థానానికి వచ్చేసావు. హల్లెలూయా. నువ్వు ఉన్నతమైన స్థానానికి దేవుని చేత నడిపించబడ్డావు.